మీ పేరు సార్? బాబు ఖాన్. ఏం చేస్తారండి? సెక్యూరిటీ డ్యూటీ. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు కదా, మరి ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెసా? కొంచెం మంచి పనులు చేస్తాను వాళ్ళు. అవునా? కాంగ్రెస్ ఏ పనులు చేస్తున్నాయి? అన్నీ చేస్తున్నాయి. లోన్లు అవి ఇవి అన్నీ ఇప్పిస్తాను. అన్ని పింఛన్లు ఇస్తాను. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? వస్తాను, కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి ఒక్కొక్కటి? ఒకటి అయింది ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు, కార్డు, రేషన్ కార్డు. అవును. ఓకే. ఇల్లు రేషన్ ఇల్లు రాలే, ఇంకా ఆ. తీసుకుపోయిన ఫోటోలు ఇంకా రాలేదు. ఓకే. ఇప్పుడు 2,500 వచ్చిందా? ఇంటికి 2,500 ఇస్తామన్నారు కదా, అవి రాలేదు. తులం బంగారం వచ్చిందా? రాలేదు. గ్యాస్ సిలిండర్ వచ్చిందా? లేదు అన్ని మాటలే అవన్నీ. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? చెప్పలేము, గ్యారంటీ కాంగ్రెస్ రావాలని మేము అనుకుంటాం. కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా? ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పనితీరు ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేస్తూ ఉంది. మాగంటి గోపినాథ్ గారి భార్య ఇక్కడ సతీమణి గారు పోటీ చేస్తూ ఉన్నారు, సునీత గారు. ఆమె గెలిచే అవకాశం ఉందా? చెప్పలేము. ఆయన చేసిన గోపీనాథ్ కొన్ని మంచి పనులు, దానివల్ల రావచ్చు. ఆయన చేసిన పనులు అంటే ఆ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. ఆయన చాలా మంచి పని చేసింది. మాగంటి గోపినాథ్ గారు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఇక్కడ? చాలా మంచి పనులు చేశారు. ఏమేమి చేసినాడు? మార్కెట్లో మొత్తం చేపించిండు, గుడి కాడ చేపించిండు. ఓకే. ఇవి మిషన్లు ఇప్పించిండు, లేడీస్కు ఆటోలు ఇప్పించిండు, చాలా మంచి పని చేసిండు. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, లేకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఎందుకు అట్లా అంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందని? కేసీఆర్ అంటే ఆయన ఎండాకాలం అయినా కరెంటు బంద్ చేయకపోయి, నీళ్ళ ప్రాబ్లం లేకుండా ఏం లేకుండే. వీళ్ళు వచ్చిన కానీ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? నీళ్ళు, వాటర్ హైదరాబాద్లో నీళ్ళ కొరత ఉందా, లేకపోతే ఎట్లా ఉంది? నీళ్ళ ప్రాబ్లం ఉంది కొంత. కరెంటు కట్ అయితే అంటది. ఇప్పుడు కరెంట్ కట్ అవుతుందా? ఎండాకాలం అంతా ఇంకా మస్తు అవుతుంది. అప్పుడు ఎండాకాలం అంతా ఆయన ఇచ్చిపెట్టేది కరెంటు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగా వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ రావట్లేదా? లేదు. అది కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లుంటది. కాంగ్రెస్ కేసీఆర్ కూడా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కదా, మరి వీళ్ళు ఇచ్చారు కదా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు, ఇచ్చారుగా? ఈయన వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, చాలా మందికి ఇచ్చిండు. ఇప్పుడు పోయిన ఎన్నికల్లో ఎందుకు కేసీఆర్ ఎందుకు ఓడగొట్టారు? ఈ డబ్బులు తీసుకొని చేసిండు వాళ్ళు. డబ్బులు తిని ఓట్లు వేసిండు, అన్ని దొంగ ఓట్లు. ఇలా మందు డబ్బులు ఇస్తే చేస్తాను వాళ్ళు, ఎటు ఇస్తే అడే పోతాను వేస్తాను. ఇప్పుడు ఏ పార్టీకి బంపర్ మెజార్టీ ఇస్తారు మీరు? ఎక్కువ టీఆర్ఎస్. ఇందాక కాంగ్రెస్ అన్నావు కదా బాబాయ్? ఇప్పుడు ఎక్కువ చేస్తే కాంగ్రెస్ కాదు, ఇప్పుడు టీఆర్ఎస్. ఎంత మెజార్టీ వస్తుంది? మంచి మెజార్టీ వస్తుంది. 1,00,000 మెజార్టీ వస్తుందా? షూరా? గ్యారంటీయా? గ్యారంటీ. పక్కా?